హాయ్ ఫ్రెండ్స్, నేను కొత్త వీడియోలు పెడుతున్నాను. వాటిని ఎంకరేజ్ చేయట్లేదు. కొత్త వంటలు అలాగే చూసారా మా టెర్రస్లో వచ్చిన చమ్మేలి పూలు మాల కట్టి వేసాను అన్ని దేవుళ్ళకి. శుక్రవారం కదా, తలలో పెట్టుకోవడం కంటే నేను నిమ్మకాయలు, దేవుడికి పెట్టడానికి ఇష్టపడతాను. వంకాయలు, కాకరకాయలు, ఇంకా ఆకుకూరలు ఉండనే ఉన్నాయి, పచ్చిమిరపకాయలతో సహా. చుక్కకూర, గోంగూర, తోటకూర, బచ్చల కూర ఉండనే ఉన్నాయి పైన. ఇవ్వండి ఏదో మా టెర్రస్ గార్డెన్లో వచ్చే కూరగాయలు, పువ్వులు. మా ఇద్దరికి సరిపోవండి. ఈజీగా 1/2 కిలో పైనే వంకాయలు ఉన్నాయి. చూసారు కదా, 10 కాయల పైన కాకరకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలు, నిమ్మకాయలు. మందులేవి వాడకుండా పండించిన కాయలు. పచ్చిమిరపకాయలు ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ అని కొయ్యలేదండి, చాలా ఉన్నాయి. గోంగూర, పచ్చిమిర్చి కోసి పచ్చడి చేయాలి. చాలా ఉంది గోంగూరను పచ్చిమిర్చి. మొన్న చూసే ఉంటారు దోసకాయ ఆవబద్దలు అవి వేశాను. దోసకాయలు కూడా పైన మా టెర్రస్లో పండినవే. అలాగే కందా బచ్చలు వండాను, అందులో బచ్చల కూర మా దొడ్లోదే. నిన్న తోటకూర పులుసు వండాను, ఆ తోటకూర కూడా మా దొడ్లోదే, పైన టెర్రస్లోదే అనమాట. ఇదివరకు చేసినంత ఓపికగా చేయలేకపోతున్నారు పైన మా వారు. మొక్కలకి వచ్చినంతే ఆర్గానిక్గా, అంతే కదండి. చిక్కుడుకాయలు ఉన్నాయనుకోండి, ఏ టమాటానో క్యాబేజో కలిపి వండుకుంటాం. అలాగే వంకాయలు ఉన్నాయంటే ఉల్లికారమో గుత్తొంకాయ కారం పెట్టి కూర, బంగాళదుంప కలిపి వండుకుంటాం. కాకరకాయలు ఉన్నాయంటే 2 ఉల్లిపాయలు వేసి వేయించుకుంటాం. అలా ఏదో ఒకటి ఆర్గానిక్గా. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఏంటో అదో తృప్తి, అంతే కదా.